హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరూ బాగుండాలి, అన్నీ అనుకున్నవే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. వెరీ స్పెషల్ టు మీ. చాలా ఫన్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే కూడా ఉంది. అలాగే ఒక మిరాకిల్తో ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేసేసాను నేను. ఇలా చాలా మీ అందరితో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వచ్చేసి 31st నైట్ అనమాట. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పుడే మా ఇంటికి దగ్గరలో టీఎఫ్సి అని ఉంటుంది. అక్కడ చికెన్ వింగ్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవి తెచ్చుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు, బికాస్ మా అక్క వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేశారనమాట. 31st అంటే మాత్రం మా ఇంట్లో పిల్లలందరికీ చాలా ఇష్టం. బికాస్ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ 12 వరకు అసలు వెజ్జే ఉండదు, మొత్తం నాన్ వెజే ఉంటుంది. అసలు వెజ్ కనిపిస్తే మా అన్నయ్య అస్సలు ఒప్పుకోడనమాట. అంత ఫన్ ఉంటుంది 31st రోజు ఇంట్లో మాత్రం. రాగానే అయితే వింగ్స్ అయితే తినేసాను. వేడిగా నాకైతే చాలా ఆకలేసింది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. కొంచెం సేపు ఫుడ్ ప్రిపేర్ అయిపోయేలోపు మా వాళ్ళైతే ఇక్కడ స్పీకర్స్ పెట్టుకొని ఫుల్గా డాన్స్ అయితే చేస్తున్నారనమాట. కొన్ని రీల్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ లోపలైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. యాజ్ యూజువల్ గా మా అన్నయ్య ఎవ్రీ ఇయర్ 31st దమ్ బిర్యానీ చేసినట్టు ఈ ఇయర్ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాడనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్ స్పెషల్ ఫ్రాన్స్ బిర్యానీ చేశారు అక్క వాళ్ళు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిందంట. నేనైతే చికెన్ తప్ప ఏం తిన్ను, మీ అందరికీ తెలిసిందే కదా. హ్యాపీగా తినేసిన తర్వాత కొంచెం సేపు మా ఫన్ డాన్స్ చూసి మీరు కూడా కాసేపు నవ్వుకోండి. మా కుప్పి గంతులు చూసి బాగా నవ్వుకున్నారా? టైం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియలేదు. అప్పుడే 12 కూడా అయిపోయింది. ఇక్కడ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి 2 కేక్స్ ఉన్నాయని. చెప్పాను కదా, ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉందని. అది మా పెద్దక్క అనమాట. తన బర్త్డే Jan 1st. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. న్యూ ఇయర్ తన బర్త్డే ఒకటే రోజు అవడం తోటి అస్సలు రాదనమాట. చాలా ఇయర్స్ తర్వాత తన బర్త్డేకి మళ్ళీ మా దగ్గర ఉండడం అనేది మాకు చాలా స్పెషల్. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్వీటీకి అయితే లాస్ట్ ఇయర్ అంత తెలియలేదు, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. చాలా డాన్సే చేసింది. అసలు ఫన్ అంతా నా కూతురుదే ఉండింది. అన్నయ్య అయితే పార్టీకి వెళ్ళాడు. అందరినీ వదిలేసి వెళ్ళాడని చెప్పి అందరికైతే చాలా కోపంగా ఉండింది. నైట్ 12 o'clock కింద అయితే ఇలా ఇంటి ముందు షార్ట్స్ పెట్టి అందరినీ బయటికి పిలిచాడు. చాలా హ్యాపీ అనిపించింది. లైటింగ్స్ అన్ని మంచిగా వచ్చాయన్నమాట. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నా న్యూ ఇయర్ ఒక మెరాకిల్తో స్టార్ట్ అయిందని చెప్పాను కదా. అదేంటో కాదండో, ఈ ముగ్గు నేనే వేశాను. ముగ్గులో మెరాకిల్ ఏంటక్క అంటారా? నాకు అసలు ముగ్గులే రావు. అలాంటిది నా అల్లరి కూతురుతోటి ఎక్కడ ముగ్గు జరిగిపోకుండా ఇలాంటి ఒక ముగ్గు వేశానంటే నాకైతే ఒక పెద్ద టాస్కే అండి. ఇంతకు మీ అందరికీ నా ముగ్గేలా అనిపించింది? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలా నా డే అయితే ప్లెజెంట్ గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంట్లో కూడా మంచిగా అన్ని క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర అయితే హ్యాపీగా పూజ చేసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకి టెంపుల్ ఎక్కడో తెలిసే ఉంటుంది కదా. సో గుడికి అయితే వచ్చేసి మంచిగా దండం పెట్టుకున్నాము. ఈ ఇయర్ ఏంటో నా కూతురు చాలా కాక పట్టేస్తుంది అమ్మవారిని. రాగానే స్వీటీ అయితే నిద్రపోయింది, నైట్ నిద్ర లేదని చెప్పి. ఆల్ ఆఫ్ ది సడన్ గా కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అందరూ టైం అయిపోయిందని లోపలికి వెళ్ళిపోతుంటే నేను మాత్రం బ్రేక్ లో ఏమున్నాయని చూడడానికి వచ్చాను. నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. నేనేనా నాలాగా ఎవరైనా ఉంటారా అని.
దీన్నే అంటారేమో తినే తక్కువ ఆత్రం ఎక్కువ అని. మా అమ్మ అయితే నాకు అది బ్రాండ్‌గా పెట్టేసింది. సో, నాకు అదేంటో అర్థం కాదు. మూవీ రిలీజ్ అయిన చానా రోజులకు వస్తాను. అయినా సరే సీట్స్ అన్నీ ఫుల్‌గా జనాలంతా ఫుల్‌గా ఉంటారు. నేనేదో కాసేపు రిలాక్స్ అవుదాం, పీస్‌ఫుల్‌గా ఉందామని మూవీకి తీసుకెళ్ళమంటే వీళ్ళేంటో నన్ను దెయ్యం మూవీకి తీసుకొచ్చారు. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మీరే చూసేయండి. 'శంబాలి' అన్నమాట. మూవీ అయితే పర్వాలేదు. ఒకసారైతే చూడొచ్చు. మేము కూడా చూసి చిల్ అయిపోయామన్నమాట. అలా నా డే అయితే మంచిగా ప్లెజెంట్‌గా స్టార్ట్ అయిపోయి, ప్లెజెంట్‌గా ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బావుండాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.